మొన్న మహారాష్ట్రలో పెళ్లి పిల్లగానికి సిబిల్ స్కోర్ మంచిగా లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ముచ్చట చూపించినాం కదా. పెళ్లికి ముందు పిల్లగాడు ఎసుంటోడు, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, కుటుంబం మంచిదేనా అని చూస్తుంటారు. జాతకాలు కుదిరితేనే పెళ్లి ఖాయం చేసుకుంటారు. అయితే అవే కాదుల్లా, పిల్లగాని ఆర్థిక క్రమశిక్షణ ఎట్లున్నది అన్న తెలవాలంటే సిబిల్ కూడా చెక్ చేసుకోవాలి. గట్లనే పిల్లగాని ఆరోగ్యం ఎట్లుంది, పిల్ల ఆరోగ్యం ఎట్లుంది అని కూడా మెడికల్ టెస్టు చేయించుకోవాలంటున్నారు గిసుంటి దారుణాలు చూసినోళ్ళు. పెళ్లి ఖాయం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి చర్చిలో పెళ్లి పెట్టుకున్నారు. చుట్టాలంతా పెళ్లికి గిఫ్టులు పట్టుకుని మంచిగానే తయారై వచ్చారు. ఇక ఫాదర్ ప్రార్థన చేసి ఈ పెళ్లి మీ ఇద్దరికి ఇష్టమేనా అని అడుగుడే ఆలస్యం. భోజనాలు చేసి చదివింపులు పెట్టి ఎటోళ్ళు అటు వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంతల్నే ఆపండి అనుకుంటా డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో పనిచేసే మహిళా ప్రతినిధులు చర్చిలకు వచ్చారు. అందరికి ఏమవుతున్నదో అర్థం కాలే. ఎవరు మీరు ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నారు, పెళ్లి ఎందుకు ఆపుతారని పిల్ల తరపోళ్ళు పిల్లగాని తరపోళ్ళు డిస్ట్రిక్ట్ మహిళా ప్రతినిధులతోటి లొల్లికి దిగిరు. మీకు అసలు విషయం తెలవక పెళ్లి చేస్తామంటారు, తెలిస్తే ఈ పిల్లగాని దగ్గరకు కూడా ఊరని చెప్పిరు వాళ్ళు. ఎందుకు ఏమైంది, పిల్లగాడు మంచోడు కాదా, కేసులు ఉన్నాయా ఏంది అని బయసు పెట్టుకున్నారు. ఈ పిల్లగానికి ఆరోగ్యం మంచిగా లేదు, మందులేని బీమారు ఉన్నది, చానొద్దుల సంది గోళీలు వాడుతున్నాడు, అయినా కూడా ఈయనకు పిల్లనిచ్చి మీ పిల్ల జీవితాన్ని నాశనం పట్టిస్తారా చెప్పురని అడిగిరు. ఇదంతా చూసిన పాస్టర్ గరానికి వచ్చిండు. మందులేని బీమారు ఉంటే దాచిపెట్టి పెళ్లికి తయారైనావు, పిల్ల బతుకును ఆగం చేద్దాం అనుకున్నావా, నేను ఈ పెళ్లి నా చేతులతోటైతే నేను చెయ్యా అని పాస్టరు చర్చిలో పెళ్లి చేయనని సాప్సీదా చెప్పేసిండు. దీంతో పెళ్లి ఫంక్షన్లో పెద్దలోళ్ళే మోపైంది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి 2 దిక్కులోళ్ళకి సదిరి చెప్పి పంపించారు. ఇసొంటి అవుతున్నాయనే ఏం పని చేస్తున్నాడు, ఏ పాటి ఆస్తులు ఉన్నాయి, ఎసొంటోడు అనే గుణగణాలు జాతకాలు చూసుడే కాదు, పిల్లకు పిల్లగానికి ఏమేమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లగాని సిబిలు ఎట్లున్నదో కూడా ముందే తెలుసుకొని లగ్గం నిశ్చయం చేసుకుంటే ఇక పెళ్ళైనాక వాళ్ళ పరిశాన్లు ఏవో వాళ్ళే పడతారు అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. ఈ సంగతి తెలిసి నొసలు కొట్టుకుంటా పోయేటోళ్ళు.